పెంచిన ఇంధన ధరలపై ప్రజల మీద భారం పడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుత ఆందోళన చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కాకినాడ సిటీలోని జిల్లా పరిషత్ సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుత ర్యాలీని చేపట్టింది. ఈ సందర్భంగా ఆర్డీఓకు పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వినతిపత్రం ఇచ్చారు. సార్ చెప్పండి, ఇవాళ పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు సామాన్యులకు చాలా భారంగా మారింది. నిత్యావసర ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. మనం ఎట్లా చూస్తాం సార్? దేశంలోనే ఏపీలోనే ఎక్కువ. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ప్రజలందరికీ తెలుసు, మా పార్టీ నాయకుడు కూడా తెలుసు. కానీ ఏదైతే ఈ డీజిల్ పెంచడం వల్ల ఉందో నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ కూడా ప్రజలు ఇబ్బంది పడే పని ఉంది. కాబట్టి ఈ ఏదైతే పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఈ మీట్ అవ్వాలని మా యొక్క డిమాండ్. ముఖ్యంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్రం యొక్క పన్ను విధిస్తుందో ఆ పన్ను తగ్గించుకోవాలని మా డిమాండ్. కానీ తప్పకుండా ఇవన్నీ తగ్గించుకుని వాళ్ళు ఎన్నికలు ఇచ్చిన హామీలు ఎలాగే నెరవేర్చట్లేదు. కనీసం ఇవన్న ప్రజలకు చేసి కొంచెం ప్రజలు ఆదుకోమని చెప్పేసి కాకినాడ వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఈ విషయంలో ఇంకా ఉద్యమిస్తాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మా నాయకుడి ద్వారా నిలదీస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇది మనం చూస్తున్నాము, ఏవైతే పెంచినటువంటి డీజిల్ పెట్రోల్లో కాదు గ్యాస్ ధరలు కూడా సామాన్యులకు ఆర్థికంగా ఇబ్బందిగా మారింది. తక్షణమే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని, లేదని పక్షంలో రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో కూడా ఉద్యమిస్తామని చెప్పి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి. విడుదల శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ కాకినాడ నుండి.